ఈ వీడియో చూసినాక మీరేమంటారో తెలుసా? సీనా వాట్ ఏ అబ్జర్వేషన్, ఆహా సూపర్ సూపర్ అని అంటారు. నిజంగా లైక్ కూడా కొడతారు. అంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో. 2 ప్రోమోలు వచ్చినాయి కదా, 2 టాస్క్లకు సంబంధించి. అందులో ఉన్న మైన్యూట్ డీటెయిల్స్, అంటే చిన్న చిన్న డీటెయిల్స్ కాడికెళ్ళి, గమ్మత్తైన ముచ్చట్ల కాడికెళ్ళి మీకు చెప్పబోతున్నా, షేర్ చేసుకోబోతున్నా. నాకు కనిపించింది మీతో షేర్ చేసుకోబోతున్నా. చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఈరోజు 2 టాస్కులు జరగబోతున్నాయి. నిన్న ఆల్రెడీ లీడర్ బోర్డులో ఎంతున్నాయి స్కోర్లు? డిమాండ్ పవన్కి 50 మార్కులు ఉంటే సంజన గల్రానికి 40 మార్కులు వచ్చినాయి, 40 పాయింట్లు. బర్నీ అన్నకు 40 పాయింట్లు, అట్నే కళ్యాణ్ బాబుకి 30 పాయింట్లు, అంటే సుమన్ శెట్టి అన్నకు 10 పాయింట్లు వచ్చినాయి. కోర్స్ వీళ్ళందరికీ డబ్బులు ఉన్నాయి, సింగిల్ అయిపోయినాయి. అంటే సగానికి కట్ చేసిండు కదా బిగ్ బాస్ మామ నిన్న నైటు ఆ బెలూన్ టాస్క్ అంతా ఫౌల్ ఆడిరని. అట్నే సంజన గారికి ఏమో ఎంత ఉన్నాయో అంతే ఉంచేసారు, ఎందుకంటే తీసేయలేదు. ఆమె కరెక్ట్గా ఆడింది, ఫౌల్ ఆడలేదు అన్న ఉద్దేశంతో తీసేయలేదు, అట్లే ఉంచేసారు. అప్పటికీ అన్యాయం జరిగిందని చాలామంది ఫీల్ అవుతారు. కానీ గుడ్డిలో మెల్ల బెటరే కదా, ఈమె కూడా 0, ఈమెకి కూడా సగం చేసి 28, అట్లా కాకుండా అట్లా ఉంచిండు కదా, మంచోడా బిగ్ బాస్ మా మెచ్చుకోరి. రైట్, ఈరోజు జరగబోతున్న 2 టాస్క్లు ఏంటిది? ఒకటేమో డ్రాయింగ్ టాస్క్, సెకండ్ ప్రోమో కింద వచ్చింది. ఒకటేమో వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్. డ్రాయింగ్ టాస్క్ ఫస్ట్ జరుగుతుంది, వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్ ఏమో సెకండ్ జరుగుతుంది. ఎందుకంటే అంటే తెలిసిపోతుంది, చీకటి ఉన్నది సెకండ్ టాస్క్. అండ్ ఇక బయట పెట్టిరు, అండ్ పొద్దున మంచిగా వెలుతురులో లోపల యాక్టివిటీ రూమ్లో ఫస్ట్ టాస్క్ పెట్టిరు, డ్రాయింగ్ టాస్క్. అయితే డ్రాయింగ్ టాస్క్ ఏంది? ఇప్పుడు వీళ్ళు ఉన్న దగ్గర 5 బోర్డులు పెట్టిరు, 5 టీంలు కదా, 5 బోర్డులు పెట్టిరు. 5 బోర్డులు పెట్టి వీళ్ళు టీంలో 2 ఉంటే అందులో ఒకరు యాక్టివిటీ రూమ్లోకి పోయి ఆ లోపలికి చూస్తే అందులో కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అందులో రెడ్ కలర్ క్లాత్ వేసున్న టేబుల్ మీద ఉన్న సామాన్ని మీరు చూసి, ఏంటి అందరు కలిపి చెప్పొచ్చు, ఇది హ్యాపీగా అనౌన్స్ చేసి, రెడ్ కలర్ టేబుల్ అంటే రెడ్ కలర్ క్లాత్ వేసిన టేబుల్ మీద ఉన్న సామాన్ని మీరు చూసి గమనించి ఆ బొమ్మను తీసుకొచ్చి మీరు బయట డ్రాయింగ్ వేయాలి. బయట ఉన్న వ్యక్తితో మాట్లాడద్దు. ఆ డ్రాయింగ్ని చూసి బయట ఉన్న వ్యక్తి లోపలికి పోయేసరికి రెడ్ క్లాత్ ఏముండదు, అన్నిటి క్లాతులు తీసేసి ఉంటాయి అన్నట్టు. అంటే రెడ్ క్లాత్ ఉంటుంది కదా, ఈజీ గుర్తుపట్టచ్చు కదా, అంటే అట్ట కాదు, క్లాత్ తీసేస్తారు. అప్పుడు ఏంది ఆగమాగం అవుతారు. అరే ఏ బొమ్మ అని చూసుకోవాలి. వాళ్ళు గీసిన డ్రాయింగ్ని బట్టి వీళ్ళు బొమ్మను గుర్తుపట్టి పట్టుకొచ్చి తీసుకొని బయటకు రావాలి. కరెక్ట్ బొమ్మ ఎవరు తీసుకొస్తారో వారే విజేత అన్నట్టుగా. సో మీరు కరెక్ట్ గమనిస్తే ఫస్ట్ రౌండ్లో 5 నిల్చుంటారు. ఇక్కడ పక్కన 5 నిల్చుంటారు. 5 నిల్చున్న తర్వాత మీరు లోపలికి పోతున్న వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రౌండ్లో లోపలికి పోతున్న వాళ్ళు, అంటే ప్రతిసారి లోపలికి పోతున్న వాళ్ళు బొమ్మలు గీయగలిగేటోళ్ళు లోపలికి పోతున్నట్టు. అందులో లోపలికి ఉరికింది ఎవరంటే తనుజ పోయింది చూసి బయటకు వచ్చి బొమ్మ గీయడానికి, సంజన పోయింది, డిమాండ్ పవన్ పోయిండు, దివ్యనికిత పోయింది, సుమన్ శెట్టి అన్న పోయిండు. వీళ్ళంతా లోపలికి పోయారు, చూసి బొమ్మ గీయడానికి వస్తారు అన్నట్టు. ఇక బొమ్మలు గీసిరయ్యా, ఒక తనుజ మాత్రమే సూపర్గా గీసిందబ్బా, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా మంచి గీయలే బొమ్మలు. తనుజ కొంచెం డ్రాయింగ్ స్కిల్ ఉంది. సారు నాగార్జున సార్ వీకెండ్ ఒక బొమ్మ గీయమని చెప్తారు ఆగు. తనుజ బాగా గీసింది అబ్బా బొమ్మ. తనుజ బొమ్మ బాగా గీసింది. అండ్ కానీ క్విక్గా వేయాలి, చాలా ఫాస్ట్గా వేయాలి. అది చూసి అబ్జర్వ్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ టీమ్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉరికిపోయి సామాన్ తీసుకురావాలి. వీళ్ళు చూసి అర్థం చేసుకొని సామాను గుర్తుపట్టేంత కెపాసిటీ కూడా ఉండాలి. ఇక్కడ దివ్యనికిత యావరేజ్గానే గీసింది. యాక్చువల్లీ దివ్యనికిత చాలా బాగా గీస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసినా, కానీ గీయలే. ఎందుకు అంటే బైపీసీ చదివిన వాళ్ళకి బొమ్మలు గీసుడు మస్తు వస్తుంది. బైపీసీ తర్వాత ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి కూడా వస్తుంది. బైపీసీలోనే ఇంటర్మీడియట్లోనే ఘోరంగా బొమ్మలు గీస్తాం, వందల బొమ్మలు గీస్తాం. నాది బైపీసీ కాబట్టి చెప్తాను. ఓ పట్టాన్ని అంటే ఇప్పుడు తెలుగు కళల్లో అయిపోయారు. కిందికి వెళ్ళి లైట్ పెట్టి మీదకి వెళ్ళి అద్దం పెట్టి దాని మీదకి వెళ్ళి ఇట్లా మీదనే బొమ్మలు గీసేసి ఒక డ్రాయింగ్ వేసి ఒక లైన్ వేసి బార్డర్ లైన్ వేసి దాని మీద గీతురు. అంత దొంగ నాటకాలు అవుతాయి. కానీ మా అప్పుడు అట్లా కాదు, ఘోరంగా గీసేది. బాటనీ, జువాలజీ, అబ్బో ఎన్ని బొమ్మలు, అనాటమీ, అబ్బో బాబా పిచ్చి బొమ్మలు గీసేది. సో అయితే డ్రాయింగ్ స్కిల్ ఉంటుంది కదా అనుకున్నా, ఎంబీబీఎస్ స్టూడెంట్ కదా అని. కానీ అంతకు పెద్దగా ఏం గీయలేదు. అఫ్కోర్స్ అవి గీస్తుందేమో కానీ ఇవి గీయలేదు. అయితే ఆ ఫోటో ఫ్రేమ్ మీద ఒక అమ్మాయి ఉండి ఇట్లా జడ లెక్కుండి, అంటే జుట్టు లెక్కుండి, దాని మీద పువ్వులు ఉన్నట్టుగా ఆ బొమ్మ తనుజ గీసింది. నేను thumbnail మీద పెడతా ఫోటో. అయితే దివ్యనికిత గీసింది. జల్దీ పోయి బర్నీ అన్న లోపలికి పోయి గుర్తుపట్టిండు. కాబట్టి బర్నీ అన్న ఫస్ట్ రౌండ్లో 100 మార్కులు కొట్టేసిండు. ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ అవకాశాలు తగ్గిపోతుంటే, అంటే మార్కుల స్కోర్ అని పడిపోద్ది అని అర్థం అన్నట్టు. ఫస్ట్ రౌండ్లో బర్నీ అన్న కొట్టేసింది కాబట్టి 100 మార్కులు ఆయన పోయి పక్కకు కూర్చున్నాడు. మన బొమ్మ గీసిన దివ్యనికిత కూడా పోయి పక్కకు కూర్చుంది. సెకండ్ రౌండ్లో వాళ్ళు లేరు, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. గిదే నేను అబ్జర్వ్ చేసింది. సెకండ్ రౌండ్లోకి వచ్చేసరికి సంజన, సుమన్, డిమాన్, కళ్యాణ్ వీళ్ళు మాత్రమే ఉన్నారు. కాదు, గీయడానికి ఎవరున్నారంటే దివ్యనికిత లేదు, డిమాను, సంజన, తనుజ, సుమన్ శెట్టి అన్న వీళ్ళు 4 ఉన్నారు. ఈ సెకండ్ రౌండ్లోకి వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్లీ సంజన అక్క తెలివితేటలు చూపించింది అన్నట్టు. ఏం చేసిందంటే ఈమె బొమ్మ గీసింది,
కానీ ఈమె కంటే పక్కన తనుజ బాగా బొమ్మ గీస్తుంది కదా, ఫ్లోరా చూసి అబ్జర్వ్ చేయన్నది అనగానే తనుజ కోపం వచ్చింది. ఏ ఏ ఇమాన్యుల్ ఏంటిది, ఇది ఫౌల్, నా దాంట్లో చూసి ఎట్లా గీస్తారు, మీది మీరు గీసుకోవాలని చెప్పి కొట్టేస్తుంది. ఇది గ్యాప్లో కళ్యాణ్ అబ్జర్వ్ చేసుకోవాలి, వచ్చి చూడు అంటే కళ్యాణ్ కూడా వచ్చి చూసుకోవాలి, కళ్యాణ్ కూడా రమ్మనాలి, అబ్జర్వ్ చేసుకునేటోడు. ఇక్కడ సంజనాది తప్ప రైటా అని అంటే ఇమాన్యుల్ ఏమంటాడు, కాదు అది ఆమె తెలివి అంటాడు. కానీ అక్కడ ఆమె తెలివి అనడం కంటే బిగ్ బాస్ అన్నీ పక్కపక్కన పెట్టిండు, మధ్యలో ఏదన్నా ఫ్లకార్డ్స్ అడ్డం పెట్టడానికి ఏదైనా చిన్న గోడలాగానో ఆర్టిఫిషియల్గా ఏదైనా నిలబెట్టేదో పెడితే, ఇది ఓటింగ్ వేసేటప్పుడు పక్కన బ్యాలెట్కి పక్కన అటు ఇటు చిన్న కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అట్లాంటి ఏమైనా పెడితే పక్కన వాళ్ళది కనబడదు. ఇప్పుడు ఓపెన్ సోర్స్ లెక్క పెట్టిన తర్వాత ఇంటర్నెట్లో అన్నీ ఫ్రీగా దొరికినట్టుగా అన్నీ ఫ్రీగా ఓపెన్ సోర్స్ పెట్టినాక ఎవరైనా ఏదైనా అబ్జర్వ్ చేస్తారు. ఏం చేయలేమమ్మా, ఎందుకంటే మధ్యలో అడ్డం ఏం లేదు కదా, మనం ఏం చేయలేము అని చెప్పొచ్చు. అది ఆమె తెలివి, ఆమె స్ట్రాటజీ. అంటే ఇవన్నీ దొంగ పనులన్నీ స్ట్రాటజీ కింద పోతూ ఉంటాయి. నిన్ననే ఆల్రెడీ బిగ్ బాస్ మామ చెప్పే అంత తప్పుడు ఫౌల్ ఆడద్దు అది ఇది అని చెప్పే. అయినా కానీ ఈ ఆసామి అది వాళ్ళ తెలివితేటలు అది అన్నాడు. ఆ తర్వాత ఈ సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఫ్లోరా బాగా గమనించి పట్టుకొని వచ్చేసింది. ఫ్లోరా సెకండ్ ప్లేస్లో ఫ్లోరా వచ్చింది. సో వీళ్ళకి 80 పాయింట్స్. నిన్నటి కూడా గుర్తుంచుకోవాలి, మళ్ళీ చెప్తున్నా. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న కిరీటం అనేది తీసుకునేది చూపించారు కదా, కిరీటం బొమ్మ చక్కగా గీయలేదు, కానీ అది కిరీటం అర్థం చేసుకొని మిగతా వాళ్ళు కూడా కిరీటాలు గీస్తారు. కాబట్టి అబ్జర్వ్ చేసిన వీళ్ళు ఎవరైతే శ్రీజ కానీ మిగతా వాళ్ళు కళ్యాణ్ కానీ అబ్జర్వ్ చేసిన వాళ్ళు డిమాన్ పవన్ రీతు వీళ్ళు ఉరికిపోయి కిరీటాలు పట్టుకొచ్చారు. మనిషికి కిరీటం పట్టుకొచ్చారు, కానీ ఏ కిరీటం కరెక్ట్ కిరీటం అనేది అక్కడ చూసి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది కదా ఎవరిది కరెక్ట్ కిరీటం అంటే. సుమన్ శెట్టి అన్న తీసుకొచ్చింది కరెక్ట్ కిరీటం అంటే బిగ్ బాస్ మా ఉండి జోక్ చేస్తాను కదా, మీరు గీసిన కిరీటం అచ్చంగా యాజ్ టీజ్గా అలాగే ఉంది అని అన్నాడు. జోక్ నవ్వాలే, నవ్వత్తలే, నిజంగానే మంచిగా జోకేషన్. సో సుమన్ అన్న థర్డ్ ప్లేస్లో వచ్చింది 60 స్కోర్, అర్థమైందా. ఆ తర్వాత రౌండ్లో ఇక మిగిలింది డిమాండ్ పవన్ కళ్యాణ్. ఇక మనకి ఉన్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూస్తే కళ్యాణ్ వాళ్ళు లాస్ట్కి వచ్చారు. అంటే తనుజ నీట్గా డ్రాయింగ్ ఇస్తుంది కాబట్టి గీయడానికి టైం ఎక్కువ పట్టుండొచ్చు నాకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ డిమాండ్ పవన్ వాళ్ళు గెలుస్తారు, ఎందుకంటే డిమాండ్ పవన్ బొమ్మ గీస్తే రీతు పోయి పట్టుకొస్తానట్టు సామాన్. ఇది జరిగిన కథ. ఇందులో ఆర్డర్ ప్రకారంగా చూస్తుంటే నిన్నటి స్కోర్తో కలిపితే కనుక నిన్న ఆల్రెడీ 40 స్కోర్ ఉన్న బర్నీ అన్నలకి ఇవాళ 100 స్కోర్ వచ్చింది కాబట్టి 140 ఫస్ట్ గేమ్కి. ఆ తర్వాత సంజనాకి 40 పాయింట్లు ఉన్నాయి కదా నిన్నటి, సో ఈరోజు యాడ్ అయినాయి 80 పాయింట్స్. ఫ్లోరా అండ్ సంజన కిల్లింగ్ రాక్ ద పర్ఫార్మెన్స్. కానీ ఫ్లోరా గారు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారా అని అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్గా పీక్స్లో ఈమెకు ప్రతి వారం ఏదో ఒకటి జరిగి ఈమెకు ప్లస్ జరుగుతుంది. ఫస్ట్లో సంజనక చేసిన పెంట కావచ్చు, సెకండ్ వీక్లో వీళ్ళకంటే వీక్ అంటే మనీష్ చాలా స్ట్రాంగ్, కానీ మనీష్ వెళ్ళిపోవడం ఈమె ఉండడం ఓటు బ్యాంక్ వచ్చిందబ్బా సైలెంట్గా ఉన్న వాళ్ళకి. అంటే అప్పుడున్న కామన్ మ్యాన్స్కి ఉన్న నెగిటివిటీ బాగుండే, అప్పుడు కామనర్స్కి వచ్చిన వాళ్ళు చాలా టూ మచ్ చేస్తారు అంటే నెగిటివిటీ తోటి కామనర్స్ ఎగిరిపోతూ వచ్చారు. ఆ తర్వాత వీక్ ఫ్లోరా వెళ్ళిపోద్దేమో అంటే ఆ తర్వాత వీక్ ఇమ్యూనిటీ వచ్చింది. ఆ తర్వాత వీక్ ఈ వీక్ కూడా ఏదో పర్ఫార్మెన్స్ వైజ్గానన్నా లేదంటే సింపతి వైజ్గానన్నా లేదంటే వేరే వాళ్ళ మీద ఉన్న హేటెడ్ వల్లనన్నా ఈమె బచాయిస్తూ వచ్చింది. అండ్ ఈ వారం కూడా చూస్తే నిన్న సింపతి వర్కౌట్ అయింది. అంటే వాళ్ళు బాగా ఆడినా కానీ పాపం వాళ్ళకి స్కోర్ రాలేదు అన్న బాధ. అందరూ కూడా ఫ్లోరా గారికి ఓటేసారు. ఓటింగ్ పోల్లో చూస్తే నేను పొద్దుగాల ఓటింగ్ పోల్ అనాలిసిస్ పెట్టినా, చూడకపోతే చూడురి. ఫ్లోరా గారికి ఓట్ బ్యాంక్ మంచిగానే ఉంది, లిటరల్లీ కొంచెం బెటర్గా ఉంది. ఫస్ట్ డే అది ఎప్పుడైతే నామినేషన్లకు వచ్చిందో ఆ రోజు నైట్ చూస్తే ఫస్ట్ అబ్జర్వేషన్లో చూస్తే ఫ్లోరా గారు డౌన్, అందరికంటే కింద. రీతు ఫ్లోరా డిమాండ్ డౌన్లో ఉండే. ఇప్పుడు రీతుని డిమాండ్ని దాటేసి మీదికి పోయింది ఫ్లోరా, ముగ్గురిని దాటి మీదికి పోయింది. ఆమె కింద ముగ్గురు ఉన్నారు డేంజర్ జోన్లో, అంటే డబుల్ ఎలిమినేషన్ జరిగినా ఆమెకి ఏం కాదు అన్నట్టుకుంది. సో బికాస్ ఆఫ్ నిన్న టాస్క్లో ఆమెకి జరిగిన, అంటే ఆమెకంటే ఈవెన్ సంజనాకి ఆమెకి జరిగింది. అండ్ సంజన ఏడవడం, అండ్ ఈ టాస్క్లో ఫ్లోరా గారిని ఎవ్వరు కూడా చూజ్ చేసుకోకపోవడం, అసలు ఎవరిని అడిగినా కానీ అసలు రిక్వెస్ట్ చేసినా కానీ ఎవరు పట్టించుకోకపోవడం, సంజన గారిని ఎవరు పట్టించుకోకపోవడం, అట్లా అణిచివేతకు గురవ్వడం. ఆ తర్వాత వాళ్ళు బాగా ఆడడం, ఫౌల్ కాకుండా చాలా చక్కగా ఆడి అయినా కానీ అందరు ఫౌల్ చేసుడితోటి గేమ్ క్యాన్సిల్ అయ్యి వాళ్ళకి స్కోర్ రాకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్లస్ అయినాయి. ఇవాళ చూస్తేనేమో మంచి స్కోర్ తోటి ఉన్నారు, ఓవరాల్గా స్కోర్తో కూడా బాగానే ఉన్నారు. సో నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న వాళ్ళు సంజన వాళ్ళు 40 నిన్న, ఇవాళ 80, టోటల్ 120 పాయింట్స్ అయినాయి ఇక్కడ ఫస్ట్ గేమ్కి. ఆ తర్వాత సుమన్ అన్నకి నిన్నటి 10, నిన్న 20 వస్తే సగం అయితే 10 అయినాయి కదా, నిన్నటి 10 ఇవాళ థర్డ్ ప్లేస్లో వచ్చారు కాబట్టి 60, టోటల్ 70. ఇక డిమాండ్ పవన్కి 50 నిన్నున్నాయి, ఇవాళ 40, 90. ఇక కళ్యాణ్కి వచ్చేసరికి నిన్నటి 30 ఉన్నాయి, ఇవాళ 20, 50. దీని తర్వాత తనుజ ఘోరంగా ఏడ్చిందని అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో.
బాగా ఏడ్చింది, బాగా బాధపడ్డదని. ఈ బాధపడడం, ఈ ఏడుపు ఇదంతా ఫ్రస్ట్రేషన్గా మారింది. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి తనుజ మంటరు ఉంది. అంటే సంజన గారు, నేను డ్రాయింగ్ ఇస్తే సంజన గారు ఫ్లోరా గారిని పిలిచి చూపించేసి ఆమె కొట్టేసింది అన్న బాధ, పైకెళ్ళి అందరికంటే లాస్ట్ వచ్చినామని ఓ టెన్షను. కోర్స్ మామూలుగానే డిప్రెషన్లో ఉన్నట్టుగా, సపరేషన్లో ఉన్నట్టుగా, ఎప్పుడు బాధపడుతున్నట్టుగా, ఎప్పుడు అలుగుతున్నట్టుగా, ఎప్పుడు ఎమోషనల్గా ఉన్నట్టుగా, అంటే మార్నింగ్ టైంలో పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది, కామెడీగా చేసుకుంటా జోకులు వేసుకుంటుంటుంది. ఆ తర్వాత నుంచి ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ డల్ అవ్వడము, సైలెంట్ అయిపోవడం ఆమె నేచర్. అది ఇంకేం చేయలేం మనం. ఆమె నేచర్ అంతే. ఇప్పుడు బర్నన్న నేచర్ అంతే. మా లోగిలిలో పండేదంతా పున్నమే పున్నమే అని తిరుగుతాడు. లైక్ దట్. హిమాంజలి ఏంటంటే జోవియల్గా అందరిని కలుపుకుంటూ పోవడం ఆయన నేచర్. ఇక్కడ తనుజ నేచర్ వచ్చేసి ఇంతే. ఆమె బాధపడుతూ ఉంటుంది, ఆమె తొందరగా అలుగుతుంది, తొందరగా డిప్రెస్ అవుతుంది, తొందరగా సప్రెస్ అవుతుంది, తొందరగా ఎమోషనల్ అవుతుంది, తొందరగా బర్స్ట్ అవుట్ అవుతుంది, గట్టిగా అరుస్తుంది. ఆమె నేచర్ ఇక మనం అర్థం చేసుకోవాలి, ఇక అంతే, గల నేచర్ అంతే. సో అది నెక్స్ట్. ఇక ఈ టాస్క్ అయిపోయింది కదా, నెక్స్ట్ టాస్క్ పొద్దుకి పూట పెడతారు. రాత్రి కరెక్ట్గా మనకి ఎపిసోడ్ నడుస్తున్న టైంలో ఆ టాస్క్ నడుస్తూ ఉంటుంది. రాత్రి దాకా నడిచి అంతా పండబెడతారు అంతే. మిడ్ నైట్ ముచ్చట్లు కూడా ఉండే, ఇవాళ కూడా ఏముండే అన్నట్టు తక్కువ ఉంటాయి. ఫస్ట్ టాస్క్కి సెకండ్ టాస్క్కి మధ్యలో జరిగిన డిస్కషన్స్ మిడ్ నైట్ ముచ్చట్ల కింద మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. రైట్. ఇక సెకండ్ టాస్క్లో వచ్చేసరికి వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్. ఇక్కడనే బిగ్ బాస్ మామ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తాడు. అసలు ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉండడానికి బిగ్ బాస్ మామ చాలా సాయి శక్తిలో ప్రయత్నం చేస్తుండే. గ్రేట్. రైట్. అందుకే పొద్దుగాల డ్రాయింగ్ టాస్క్లో ఏంటంటే ఫన్నీగా దాంట్లో ఫన్ జనరేట్ చేయగలుగుతాం కాబట్టి ఫన్ చేసిండు బిగ్ బాస్ మామ. అర్జున్ లాగా రంగంలోకి దిగి ఏదో ఒకటి చేస్తాడు ఆగమాగం. అండ్ నిన్నటి ఎపిసోడ్ రివ్యూ చూసిరా? చూడకపోతే చూడరు, బాగుంటుంది. అర్జునుడు వచ్చాడు అని చెప్పి అట్నే పొద్దుగాలనేమో ఓటింగ్ పోల్ అనాలిసిస్ చేసిన. చూడకపోతే చూడు రబ్బాయి, ఏం మనవి కూడా ఎంకరేజ్ చేయరు, మీ దయా నా ప్రాప్తం. రైట్. సబ్స్క్రైబ్ చేయరు. ఈ సీజన్ మనం 2 లక్షల సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కొట్టాల్సింది అంతే. అంటే మన వెబ్సైట్ కూడా చూడరు ఒకసారి, www.swatipickles.com. సరే, కంటిన్యూ చేద్దాం. ఇక ఈ వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్ అనగానే మనకి మ్యాక్సిమం ఎవరికి బలం ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇది ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. దీనిలో రెండో పాయింట్ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే టీమ్మేట్స్. అంటే ఎవరి టీంతో ఎవరు టైఅప్ అయి ఉన్నారు, ఆ టీమ్మేట్స్ల హైటు, వెయిట్, ఒడ్డు పొడుగు కూడా కారణమవుతుంది. ఇప్పుడు భరణి అన్న దివ్యనికిత, ఈ పేరు చూడండి. హైట్, ఇద్దరు సూపర్ హైట్, ఇద్దరు ఫిజికల్గా గట్టిగా ఉన్నారు, ఇద్దరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. వాళ్ళు గెలవలే కానీ చెప్తున్నా, బ్యాలెన్స్ చేయగలుగుతారు. డిమాన్, పవన్, రీతు హైట్, ఇద్దరు దాదాపు సేమ్ హైట్లలో కనబడుతూ ఉంటారు. ఈజీగా ఇద్దరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఇద్దరు మంచి స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్. అంటే గుద్దితే కూడా బద్దలు కావాలన్నట్టు కొడతారు, అతడి సినిమాలో లెక్క. రైట్. ఇక మూడో జంట వచ్చేసి సంజన గారు, ఫ్లోరా గారు. వీళ్ళిద్దరిలో ఈమె కొంచెం బలంగా ఉంటే ఈమె కొంచెం వీక్గా కనబడుతుంది. కానీ విల్ పవర్ అనేది ఫ్లోరా గారికి కూడా గట్టిగానే ఉంటుంది. విల్ పవర్ ఈవెన్ సంజన గారి కంటే విల్ పవర్ ఫ్లోరా గారికి గట్టిగా ఉంటుంది. ఏదన్నా చేయాలి, ఏదైనా సాధించాలి, ఏదన్నా మంచిగా ఆ టైప్లో కనబడుతూ ఉంటుంది. అఫ్కోర్స్ సంజన గారికి ఈ ఏజ్, అంటే ఈ టైంలో, ఈ సిచ్యువేషన్లో 5 months బేబీ ఉన్న టైంలో ఆమెకి బాడీ అంత స్ట్రాంగ్గా ఉండదు. ఓకే, ఇది వీక్ జంట. ఇక నెక్స్ట్ కళ్యాణ్ అండ్ తనుజ. కళ్యాణ్ స్ట్రాంగ్, తనుజ వీక్. ఐ మీన్ ఫిజికల్గా, అంటే స్ట్రెంత్ పరంగా చూస్తుంటే కట్టెలు కొట్టమంటే కొట్టలేరు కదా, కష్టం కదా. సో సామాన్లు బరువులు మోయాలంటే కూడా కష్టం. ఇక ఆ తర్వాత జంట శ్రీజ, సుమన్ శెట్టన్న. అయితే ఇక్కడనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అని మనకి ఉంటుంది చూడు. ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు, ఎవరు తవ్వుకున్న గొయ్యిలో వాళ్ళే పడతారని, ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలని, ఇట్లాంటివి ఉంటాయి కదా శాస్త్రాలు. ఆ టైపులో శ్రీజ, కళ్యాణ్ తీసుకున్న ఒక వర్స్ట్ డెసిషన్ వల్ల, అంటే సెల్ఫిష్గా ఆలోచించండి అని బిగ్ బాస్ మామ చెప్పింది కాబట్టి మన ఇద్దరి మధ్యలో పడే ఛాన్స్ ఉంది కదా. లాస్ట్కి వస్తే నువ్వా నేనా అనేది పెడతారు, అప్పుడు మన ఇద్దరు కష్టమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను సుమనన్నతోటి, నువ్వు తనుజతోటి టైఅప్ అయిపోతే, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఆడినప్పుడు లాస్ట్లో క్లైమాక్స్లో నువ్వా నేనా అన్నప్పుడు నేనైతే సుమన్ శెట్టర్ని తీసేయగలుగుతా, నేనైతే తనుజని తీసేయగలుగుతా. ఇట్లాంటివి ఏమన్నా అనుకొని మనసులో అనుకొని వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని ఆఖరికి వస్తే వీళ్ళు పేర్లు మార్చేసుకున్నారు, అంటే జంటను మార్చుకున్నారు. అఫ్కోర్స్ ఇందులో కళ్యాణ్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. కళ్యాణ్కి సొంతంగా తనుజతోటి కలిసి ఆడాలి, తనుజతోటి ఉండాలి. ఇప్పుడు శ్రీజాని కాదు అనడానికి లేదు, ఇప్పుడు తనుజతోటి ఉండబుద్ధి అవుతుంది. అందుకే తనుజ అయితే ఆమె స్లో ఉంటుంది, ఆమె ఆగి ఆలోచిస్తుంది, నేను స్పీడ్గా ఉంటా, నువ్వు నేను ఇద్దరం కలిసామంటే ఇద్దరం ఆగంగా అత్తర చేస్తాం, అంత స్పీడ్గా పోతాం, అంత ఫోర్సే ఉంటుంది తప్ప అంత ఆలోచన అనేది ఉండదు. ఇట్లాంటివన్నీ ఇతని సైడ్ నుంచి ఇన్పుట్స్ వచ్చి మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఇది స్పెసిఫిక్గా కళ్యాణ్ బాబు కోరిక అండ్ శ్రీజ ఆలోచించిన ఒక అద్భుతమైన డిజాస్టర్ థాట్. అంటే ఈ టాస్క్లో గెలవాలి అని అంటే లాస్ట్కి వచ్చేసరికి మన ఇద్దరి మధ్యలో పెడితే పెద్ద పంచాయతీ అవుతుంది. ఎందుకంటే ఒకసారి పెట్టిరు కాబట్టి వాళ్ళకి బాధ. ఇదివరకు ఒకసారి ఇట్నే పేరుని సెలెక్ట్ చేసుకోండి, మీ పేరుని సెలెక్ట్ చేసుకోండి అంటే సేమ్ ఓవర్ థింకింగ్ అయిపోతుంది. మీ జంటని సెలెక్ట్ చేసుకోండి అంటే ఆ జంట మధ్యలోనే టాస్క్ పెట్టడంతో అప్పుడు ఇబ్బంది అయింది.
అంటే డిఫరెంట్‌గా అయిపోయింది. మొత్తం వీళ్ళు ఆలోచించింది వేరు. జంటలుగా కొట్లాడాల్సి వస్తదేమో అనుకుంటే, సడెన్‌గా ఆ జంట మధ్యలోనే టాస్క్ పెట్టిర్రు. లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ 1, 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా. టాస్క్ గుర్తొస్తలేదు నాకు సడెన్‌గా. సో, ఆ టైప్‌లో పెడతారనుకోని వీళ్ళేదో డిసైడ్ అయ్యారు. కట్ చేస్తే ఏందంటే టీమ్‌గా చేసిర్రు. ఈ టీమ్‌లో ఏమైంది, బలమైన టీమ్ ఉండాలి. ప్రత్యర్థులు అంటే మన తోటోళ్ళు బలంగా ఉండాలనా, ఉంటే మనం గెలుస్తామా, ఉండకపోతే గెలుస్తామా, ఆ కన్‌ఫ్యూజన్‌లో వీళ్ళు ఇట్లా చేసుకునేసరికి డిమాండ్ పవన్ రీతి ఏమో మంచి స్ట్రాంగెస్ట్ జంటగా ఉండే. భరణి అన్న, దివ్య కూడా స్ట్రాంగెస్ట్ జంటగా ఉండే. వీళ్ళకేం చేసి కష్టమే. 1 సెకండ్ ఫోన్ వస్తుందా? యప్. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమైందంటే గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయితే బిగ్ బాస్ మామ ఏం చేసిండంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇమాన్యుయల్‌కి, రామ్‌కి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అండ్ ఏదంటే ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క వెయిట్ బ్యాగ్ పెట్టాలి అన్నారు. ఈ పెట్టే క్రమంలో ఒక్కొక్కరికి తీసుకుపోయి పెడుతున్నప్పుడు ఎవరికైతే ఫస్ట్ పెడతారో వాళ్ళకి వెయిట్ స్టార్ట్ అయిపోతుంది. అట్లా వెయిట్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరికైనా ఒకరికి ఒక బ్యాగ్ పెట్టండి, ఎవరికైనా ఒకరికి 2 బ్యాగులు పెట్టండి అని ఇట్లా వీళ్ళ ఫేవరెటిజం ఏంటిది, వీళ్ళు ఎవరికి చేస్తారు, ఎవరికి ఇబ్బంది పెడతారు. ఇప్పుడు సుమనన్న వాళ్ళకి 2 బ్యాగులు పెట్టారంటే వెయిట్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళు తొందరగా పడిపోతారు. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు సంచాలకులు చూడు సరైన నిర్ణయం తీసుకోవడం అంటే ఇక్కడే మనకు తెలుస్తుంది వీళ్ళు కరెక్ట్ చేసిరా లేదా. మనకు ప్రోమో ప్రకారంగా చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక బ్యాగ్ పెట్టు అనగానే తీసుకుపోయి ఎక్స్ట్రా ఒక బ్యాగ్ ఒక్కరికి పెట్టాలన్నా బర్నీ అన్నోళ్ళకి పెట్టండి, ఎందుకంటే వాళ్ళు వెయిట్ మోయగలుగుతారు అనే పాయింట్ తోటి. ఆ తర్వాత డిమాండ్ పవన్కి 2 బ్యాగులు పెట్టాల్సి వస్తున్నాయి అన్నప్పుడు డిమాండ్ పవన్కి పెడతాడు, అంటే వాళ్ళు వెయిట్ మోయగలుగుతారు. అంటే ఈ ఎవరైతే వీక్ ఉన్నారో కంటెస్టెంట్లు వాళ్ళ మీద బరువేద్దాం బడన్ చేద్దాం అని చెప్పి అనుకోకుండా ఇలా ఆలోచించడం బెటర్. గుడ్ థాట్ ఫ్రమ్ సంచాలకులు. ఇట్లా పెట్టుకుంటూ పోతుంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ చూస్తే భరణి అన్న సూపర్గా బ్యాలెన్స్ చేస్తుండు. దివ్యానికిత హైట్ కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మంచి బ్యాలెన్స్ ఉంది. రీతు వాళ్ళది కూడా సూపర్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ శ్రీజ వాళ్ళ చూడరు మీరు, చేయి గిట్ట పెట్టింది గిట్ట మొత్తం ఆగమాగం అయిపోతుంది. ఎందుకంటే ఆయన హైట్కి ఈమె హైట్కి డిఫరెన్స్ వచ్చింది. ఆయన పట్టుకునే విధానానికి ఈమె పట్టుకునే విధానానికి డిఫరెన్స్ వచ్చింది. అది బ్యాలెన్స్ చేసే టైంలో ఎటెటో అయిపోయి దాన్ని ఎట్నో అంటే గిట్ట సైడ్కి తిరిగిన తర్వాత అక్కడ బ్యాలెన్స్ స్ట్రక్ అంటే అక్కడికి పోయిన తర్వాత అక్కడ బ్యాలెన్స్ చేయడం స్టార్ట్ చేస్తే అక్కడనే స్ట్రక్ అయిపోవాల్సి వస్తుంది. సో ఇవన్నిటి వల్ల అస్తవ్యస్తంగా ఉండిపోయింది శ్రీజ పొజిషన్. ఖచ్చితంగా ఇంకొక వెయిట్ వేస్తే పడిపోద్ది అన్నట్టుగా అనిపించింది, పడిపోయింది. సో ఈ గేమ్లో వచ్చేసరికి అంటే వెయిట్ మోయాల్సిన గేమ్లో వచ్చేసరికి శ్రీజ వాళ్ళు ఫస్ట్ అవుట్. ఈజీగా నేను గెస్ చేసిన ఈ వెయిట్ మోసే దానిలో వీళ్ళ వల్ల కాదు, టెక్నిక్ రాదు. శ్రీజ ఒక్కతే ఉంటే కనుక ఎట్నో అట్లా కష్టపడి మోస్తుంది, కానీ శ్రీజ ఒక్కతే లేదు కదా. సో దానివల్ల ఏంటంటే మోయడం కష్టమైపోయింది. సో శ్రీజ వాళ్ళు ఫస్ట్ అవుట్. సెకండ్ వచ్చేసి మన సంజన గారు అండ్ ఫ్లోరా గారు. ఈ వెయిట్ మోయడంలో వీళ్ళకి కూడా కష్టమే, వీళ్ళు కూడా అవుట్ అయిపోయారు. అండ్ ఇక భరణి అన్న అండ్ దివ్య నిఖిత వీళ్ళిద్దరూ ఏమైపోయిందంటే క్విట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకి షోల్డర్ పెయిన్ ఉంది. అఫ్కోర్స్ నేను ఎక్స్పెక్ట్ చేసిన, మళ్ళీ వీళ్ళకి ఫస్టే ఎక్కువ బరువు అనేది పెట్టుకుంటూ పోతున్నారు కాబట్టి ఎక్స్ట్రా బరువు పెట్టాలి అన్నప్పుడు ఎవరికి పెట్టారు, వీళ్ళకే పెట్టారు. సో ఇది కూడా వాళ్ళకి చాలా కష్టం. ఇది ఎక్స్ట్రా బరువు అవుతున్న కొద్దీ షోల్డర్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ నిన్ననే ఆ ఇసుకది మోసినప్పుడు షోల్డర్ పెయిన్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల భరణి అన్నకు కాలేదు, క్విట్ అయిందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ తర్వాత మిగిలింది ఎవరు, కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు ఉన్నారు. ఇక్కడ కళ్యాణ్ గెలవాలి అనే తపనతోటే ఆడుతుండే, ఎందుకంటే అంతకంటే ముందు గేమ్లో డిజాస్టర్ అయిపోయి లాస్ట్కి వచ్చేసింది అన్న టెన్షన్. అండ్ లాస్ట్ టోటల్గా ప్రీవియస్ స్కోర్ ఎంత ఉంది అంటే ఇప్పటి వరకు 50 ఉంది అన్నది ఒక టెన్షన్. అందరికంటే లీస్ట్లో ఉన్నారు కదా, అదొక బాధ ఉంది. ఇప్పుడు గెలిస్తే 100 వస్తాయి, గెలవకపోతే సెకండ్ వస్తే కనుక 80 వస్తాయి, కానీ బెటరే. కానీ అది పట్టుకొని ఉన్నప్పుడు నాకైతే తనుజది మిస్టేక్ అనిపించింది. అబ్బా, తనుజ కిందికి వెళ్ళిపోవడం వల్ల అంటే ఈమె తనుజ సైడ్ కిందికి పోవడం వల్ల ఈయన పైకి ఇట్లా దించితే, ఈయన పైకి కొంచెం లేపితే అది ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. ఇక్కడనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఇట్లా ఇగ్గినాం అనుకో ఇట్లా లేస్తుంది, ఇట్లా ఇచ్చిపెట్టినాం అనుకో ఇట్లా అవుతుంది. ఆపోజిట్ వాళ్ళు ఇట్లా ఇగ్గిరు అనుకో, ఆపోజిట్ వాళ్ళు అటు వాళ్ళ సైడ్ ఇగ్గుకున్నారనుకో ఇట్లున్నది ఇట్లా అవుతుంది. ఇకనే కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలన్నట్టు. అది కన్ఫ్యూజ్ అయిపోతారు, కింద మీద అయింది. మొత్తానికైతే వాళ్ళది పడిపోగానే ఫస్ట్ రేట్ అయింది. నాకు ఇక్కడ తనుజ అస్సలు నచ్చలే. తనుజ బిహేవియర్, తనుజ రియాక్టివ్ విధానం కరెక్ట్ కాదబ్బా. ప్రతిసారి నాకు ఏమంటుంది తనుజ అరుచుకుంటా, నాకు చెప్పడానికి కాదు కళ్యాణ్, నాకు చెప్పడానికి కాదు, నీది డౌన్ అయింది చూసుకో అని చెప్పి అంటుంది. షర్ట్ అని చెప్పి ఆయన అంటాడు. అరుస్తుంది అబ్బా, ఎందుకు అరుస్తుంది? యాక్చువల్లీ ఈమెకి కళ్యాణ్తో ప్యాచప్ అవ్వాలి, కళ్యాణ్తో కలిసి ఆడాలి, ఇవన్నీ పెట్టుకోవద్దు. ఈమెకి ఎవరితో నచ్చితే వాళ్ళతో ఆడాలి. అండ్ ఈమె ఎవరితో ఆడినా అవతలని బ్లేమ్ చేస్తుంది. ఈమెదేం తప్పు ఉండదు అన్నట్టు. ఈమె రైట్. ఈమెకి కొన్ని రూల్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఈమె రైట్. ఎప్పుడన్నా ఈమె రాంగ్ అయింది అనుకో మళ్ళీ ఫస్ట్ అదే రూల్ చదువుకోవాలి. ఏంటిది, ఈమె రైట్, బస్ అంతే. ఇట్లా అనుకునే వాళ్ళతో కష్టం. ఈమె రైట్, అవతల రాంగ్ అని అరుపులు, అరసుడాలు, మళ్ళీ ఓదార్పు యాత్రలు జరగాలి. ఈమె అలిగితే ఓదార్పులు ఉంటాయి.
అందరూ వచ్చి ఓదార్చాలి, బతిలాడాలి, బుజ్జగించాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వర్కౌట్ కాదబ్బా. ఇప్పుడు చూస్తారు కదా ఫస్ట్ వీక్లో అంటే ఈ వీక్లో అందరు నామినేషన్లోకి వస్తే తనుజ టాప్లోనే నడుస్తుంది. కడి చేస్తే కళ్యాణ్ సుమ్మా లేచిండా, ఇంకా రాను చూడు తనుజ ఓటింగ్ యావరేజ్ అయిపోయి మిగతా వాళ్ళంతా అంటే పర్ఫార్మెన్స్ చూడడం స్టార్ట్ అయిపోద్ది. స్టార్టింగ్ ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ నడుస్తుంది. ఆ తర్వాత ఏమైందంటే ఇక అట్లా కాదు, మొత్తం అంటే జెన్యూన్ ఓటింగు, కంటెస్టెంట్ కనెక్టివిటీ అన్నీ పెరిగిపోతుంటాయి. అప్పుడు టాస్క్లు, పర్ఫార్మెన్స్లు, స్కోపులు అండ్ సింపతీలు అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. స్టార్టింగ్ ఏంటంటే ఆ సీరియల్ అంటే అభిమానంతో కంటిన్యూగా ఓట్లు పడుతూ వచ్చినాయి. కానీ ఇక రాను ఏంటంటే పర్ఫార్మెన్స్ మీదకి వెళ్ళి పోతుంది కాబట్టి కష్టం. అది తను ఇట్లనే అన్నిటికీ అరుస్తా, అలుగుతా, ఏడుస్తా అంటే అందరూ నన్ను బుజ్జగించాలి, ప్యాంపర్ చేయాలి అంటే కష్టం. సో ఇది 2 ప్రోమోలలో ఉన్నది. అంతకు మించింది చాలా వరకు నేను మ్యాక్సిమం కవర్ చేసిన అనుకుంటున్నా. లాస్ట్కి వచ్చేసరికి మనకి అంటే ఈ 2 ప్రోమోలను చూసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మనకు అర్థమవుతుంది ఏంటిది, బర్నీ అన్నకి ఇప్పుడు లాస్ట్ స్కోర్ ఎంత ఉంది, బర్నీ అన్న ఫస్ట్ వచ్చింది కాబట్టి 100 + 140 ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి కళ్యాణ్ అండ్ డిమాండ్ వరకు లాస్ట్ వరకు ఉన్నారు. ఎందుకంటే మనకి అక్కడ బయట వాళ్ళు తిరుగుతారు కనబడుతుంది. సో 3 ప్లేస్లో అవుట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎంత వస్తుంది, స్కోర్ 60 వస్తుంది. 60 అంటే 140 + 60 200. ఇప్పుడు డిమాండ్ పవన్ ఫస్ట్ ఇందులో గెలిచినా కానీ పాత స్కోర్ ఎంత ఉంది, 90 ఉంది. ఇక్కడ 100 వచ్చినా 190 అవుతుంది, సెకండ్ ప్లేస్ అవుతుంది. అదే ఇక్కడ సంజన గారికి ఏముంది, 140 ఉంది కదా స్కోర్, కాదు సంజనాకి 120 ఉంది. ఇది లాస్ట్ మొన్నటిది నైట్ది 40, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 80. ఇక్కడ ఇది డ్రాయింగ్ దానిలో వచ్చేసి 80, 40 + 80 120 ప్లస్ ఇక్కడ 4th ప్లేస్లో అవుట్ అయ్యారు కదా, 40 స్కోర్ వస్తుంది. 40 స్కోర్ అంటే 160, అంటే 3rd ప్లేస్లో ఉంటారు. ఆ తర్వాత కళ్యాణ్ ఇంతకుముందు టాస్క్లో వచ్చేసరికి 50 ఉంది స్కోరు, ఇక్కడ వచ్చేసరికి 50 + 80, ఎందుకంటే సెకండ్ ప్లేస్లో అవుట్ అయ్యారు కాబట్టి 80 130. ఇక అందరికంటే లాస్ట్ ఉన్నది సుమన్ శెట్టి అన్న శ్రీజ వీళ్ళ కాంబో వల్ల యాక్చువల్లీ ఎవరితో సుమన్ శెట్టి అన్న సెట్ అయినా ఇదే స్కోర్ దాదాపు ఉండేది. కానీ కళ్యాణ్ అండ్ శ్రీజ ఉంటే కనుక కళ్యాణ్ శ్రీజ కొంచెం క్విక్గా చేసేటోళ్ళు, ఫాస్ట్గా చేసేటోళ్ళు, వాళ్ళకి వర్కౌట్ అయ్యేది. తనుజ కళ్యాణ్ అనే కాంబో కంటే ఈ కాంబో అయితే బాగుండేది. అప్పుడు ఏమయ్యేది తెలుసా, ఈక్వేషన్స్ మారేటి. అప్పుడు ఏం జరిగేదంటే తనుజాకి కళ్యాణ్ పేరు కాకుండా ఉండి నేను శ్రీజతోటే ఉంటా అంటే తనుజ ఏడ్చేది, అలిగేడిది, గులిగేడిది. అప్పుడు ఏం జరిగేదంటే బర్నీ అన్న కాంప్రమైజ్ అయిపోయి దివ్యాన్ని వదిలేసి బర్నీ అన్న వచ్చేసి తనుజతోటి అంటే జట్టు కట్టేసి ఆడేటోడు. అప్పుడు అంత గేమ్ ఈక్వేషన్స్ మారేటి, టోటల్ ఈక్వేషన్స్ మారేటి. అప్పుడు దివ్య నిఖితకి ఎవరు ఉండేది, సంజన వచ్చి కంపెనీ ఇచ్చేది కావచ్చు, లేదంటే సంజన ఫ్లోరా వీళ్ళిద్దరు కాంబో అట్నే ఉండేది. దివ్య నిఖిత ఉండి మన సుమన్ శెట్టి అన్న కాంబోలో చూడాల్సి వచ్చేది గేమ్. అప్పుడు ఎట్లుండేది, అప్పుడు కూడా ఇట్నే పాపం సుమన్ శెట్టి అన్న లాస్టే వచ్చేటోడు. ఎందుకంటే ఆ వెయిటు ఈ వెయిటు, ఆ హైటు ఈ హైటు మ్యాచ్ కాదు కాబట్టి వర్కౌట్ కాకపోయేది. అండ్ మళ్ళీసారి చెప్తానా, ఫ్లోరా గారు ఏ టీంలో ఉంటే ఆ టీం దంచి కొట్టేస్తుంది అంతే. ఫ్లోరా అండ్ సంజన రాక్ ద పర్ఫార్మెన్స్ అండ్ సూపర్ షో ఫ్రమ్ దెమ్. అంటే డెడికేటివ్గా అద్భుతంగా పర్ఫామ్ చేసి చాలా బాగా సాధించుకున్నారు. అంటే అంటే ఇప్పుడు డిమాండ్ పవను, భరణి అన్న, కళ్యాణ్ వాళ్ళ మీద కళ్యాణ్ కంటే మీదికి వచ్చి నిల్చుందంటే మామూలు ముచ్చట చెప్పుర్రి. సూపర్ కదా, సూపర్ అంతే, సూపర్సే ఊపర్. మళ్ళీ 2 అమ్మాయిలు, బోత్ ఆర్ గర్ల్స్. అది అంటే మళ్ళీ ఇద్దరు కూడా అమ్మాయిలు కాదు, మమ్మీలు. అంటే సంజనాకి చెప్పినట్టు అమ్మాయిలు కాదు, మీకు అమ్మాయిలంటే నచ్చదు, అమ్మాయిలంటేనే నచ్చుతుంది, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తారంటే వీళ్ళిద్దరే కలిసి మిగతా వాళ్ళకంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపించారు. కంగ్రాచులేషన్స్ ఫ్లోరా గారు అండ్ సంజన గారు. అండ్ ఈ వీక్ కూడా సేవ్ అయ్యేటట్టే ఉంది డబల్ ఎలిమినేషన్ నుంచి కదా ఫ్లోరా గారు, చూస్తా అంటే. అది అందుకే అన్న పొద్దుగాల వీడియోలో రాసి ఉండాలి పోయి, అదృష్టం ఉండాలి. ఎందుకు గుమ్మడికాయ ఎంత కష్టం ఉన్నా కానీ ఆగించేంత అదృష్టం లేకపోతే వర్కౌట్ కాదు. చూడు రాని మేము నిరూపించుకుంటూ వస్తుంది. ఈ వీక్ మ్యాక్సిమం బిగ్ బాస్ టీం వాళ్ళే కష్టపడి ఎలిమినేట్ చేస్తే చేయాలి తప్ప ఓట్ల ప్రకారంగా అయితే మీకు ఓట్లు పడతాయి. ఇంత పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, సింపతి వర్కౌట్ అవుతుంది, టఫ్ ఫైట్ ఇస్తుంది అంటే ఖచ్చితంగా ఓట్లు పడతాయి కదా, ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అండ్ మీరు అబ్జర్వ్ చేసిన దానికంటే డీటెయిల్డ్గా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ చెప్పినా అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే.